మంచు విష్ణు ప్రభాస్‌ల గురించి అసలు ఏమనుకున్నాడు భయ్యా? నాకైతే అర్థం కావట్లేదు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మంచు విష్ణు అనమాట ఇప్పటికే 2 టైమ్స్ అనమాట ఇలాంటి స్టేట్మెంట్ పాస్ చేయడం. ఇక విషయానికొస్తే భయ్యా, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, ప్రభాస్ బాడీ నా బాడీలో ఉండదు అనే ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. అయితే ఈ స్టేట్మెంట్ అనమాట చాలామంది ఫ్యాన్స్ అనమాట బాగా హర్ట్ అయ్యారు. ఎందుకంటే ప్రభాస్ అంటే మామూలు హీరో కాదు. అతను అనమాట సినిమాకి బాడీ ట్రాన్స్ఫర్ చేస్తాడు. అలాంటి తోపు హీరో మన ప్రభాస్ అన్న. అలాంటి హీరోకి అనమాట ఈ రకంగా స్టేట్మెంట్ చేయడం చాలా మందికి నచ్చలేదు. అలా అనమాట చాలా మంది మంచు విష్ణుని బాగా వేసుకున్నారు. దాని తర్వాత అనమాట ఈ రోజు ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. ఏంటంటే ప్రభాస్ కి అంత క్రేజ్ అయితే లేదు. ఈ మూవీలో మోహన్ లాల్ గారు అయితే ఉన్నారు. అతను ఒక లెజెండరీ యాక్టర్. అతనికి మంచి క్రేజే ఉంది అని అనమాట మంచు విష్ణు అనమాట ఇంకో స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడు. ఈ స్టేట్మెంట్ వినగానే నాకు అనిపించింది భయ్య, ఏంటంటే తగ్గనబ్బా మూవీకి అసలు క్రేజ్ అంటే హైప్ పెరగడానికి కారణం ఏంటి? ప్రభాస్ ఉన్నాడనే హైప్తో అనమాట ఈ మూవీని చాలా మంది అయితే ఇష్టపడుతున్నారు. సెకండ్ టీజర్ వదిలేగా ప్రభాస్ అన్న కోసమే చాలా మంది అనమాట ఈ మూవీని చూడడానికి ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఈ రకమైన స్టేట్మెంట్ అయితే వదిలాడు. కాకపోతే భయ్య నాకు ఒకటి అనిపించింది, మలయాళం ఇండస్ట్రీలో మోహన్ లాల్ గారికి మంచి క్రేజే ఉంది భయ్య. కానీ బయట ఇండస్ట్రీలో అనమాట తెలుసు, కానీ అంత క్రేజ్ అయితే లేదు. కాకపోతే మన ప్రభాస్ అన్న ఇండియన్ బాక్స్ ఆఫీస్ కింగ్. అతను అనమాట అంతా కలెక్షన్ అయితే వసూలు చేశాడు. ఇండియాలో ప్రభాస్ అన్న గురించి తెలియని పర్సన్ అయితే ఉండరు భయ్యా నాకు తెలిసి. అలాంటి తోపు పర్సన్ మన ప్రభాస్ అన్న. అయితే మంచు విష్ణుకు ఏం మైండ్ చిప్ దొబ్బింది అనుకుంటా భయ్యా. అందుకనమాట ఇలాంటి స్టేట్మెంట్లు అయితే పాస్ చేస్తున్నాడు. మోహన్ లాల్ ఎవరు, ప్రభాస్ ఎవరు, అలా అనమాట వీళ్ళ కాంబినేషన్లో ఒక మూవీ అయితే వస్తుంది. మూవీ మీద హైప్ పెంచాలి, కానీ మూవీకి అనమాట ఈ రకంగా చేయడం, మూవీలో ఉన్న యాక్టర్స్ అనమాట డిస్క్రైబ్ చేయడం కరెక్ట్ కాదు నాకు అనిపించింది. ఈ విషయం గురించి మీరు ఉంటారు అనే డెఫినెట్ కాంబినేషన్ వీడియో తెలియజేయండి.